ఫైనల్ కి యాక్చువల్ ఈ రోజు రిలీజ్ చేస్తున్నాం సార్. ఈ రోజు మ్యాక్సిమం రిలీజ్ అవుతుంది. ఈ రోజు రిలీజ్ కాని పక్షంలో రేపు రిలీజ్ అవుతుంది సార్. 1 or 2 days లో ఫైనల్ కి అంటే రిలీజ్ అవుతుంది సార్. నార్మలైజేషన్ కాకుండా నార్మలైజేషన్ మార్కు సపరేట్ గా ఒక 1 week తర్వాత అందుబాటులోకి తీసుకొస్తారు సార్. నార్మలైజేషన్ మార్కులు 1 week తర్వాత సార్. ఫైనల్ కి రిలీజ్ అయిన 1 week తర్వాత సార్. ఓకే సార్. అయితే ఈ రోజు ఏ టైంకి ఎక్స్పెక్ట్ చేస్తారు అప్పుడు? అంటే టైమింగ్ డేట్ అనేది నాకు పర్టికులర్ గా మా టైమింగ్ అనేది మా పర్టికులర్ గా మెన్షన్ చేయలేదు సార్. అంటే నైట్ అయినా రావచ్చా సార్? రావచ్చు సార్. అది లేకపోతే నైట్ టైం రావచ్చు. ఓకే సార్. అది సార్ ప్రస్తుతానికి నా సమాచారం. నార్మలైజేషన్ అయితే సపరేట్ గా ఇస్తారు కదా సార్? అవును సార్. నార్మలైజేషన్ కలిపి అయితే నార్మలైజేషన్ అనేది కలిపి అయితే ఇవ్వరు సార్, సపరేట్ గా ఇస్తారు. మరి నిన్న మొన్న ఎందుకు సార్ అలా చెప్పారు నార్మలైజేషన్ తో కల్పిస్తారని? అప్పుడు విషయం అట్లాగే ఇవ్వాలని అనుకుని ప్లాన్ చేశారట. బట్ నిన్న మీటింగ్ జరిగింది. సో క్యాండిడేట్స్ మళ్ళీ కన్ఫ్యూజన్ గురయ్యేటువంటి అవకాశం ఉంది ఒకటి. తర్వాత నామినేషన్ ప్రాసెస్ అనేటువంటిది రకరకాల సెక్షన్స్, రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇదంతా చేసేందుకు కాస్త టైం కూడా పట్టేటువంటి అవకాశం ఉండడం వల్ల నామినేషన్ సపరేట్ గా ఓకే సార్ ఉన్నటువంటి సమాచారం సార్. మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది సార్ మళ్ళీ? ఇంకా దాని తర్వాత సార్ నామినేషన్ మార్కులు వచ్చిన ఒక 10 days మెరిట్ లిస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. నామినేషన్ తర్వాత 10 days కా? 1 week 10 days లో, ఎందుకంటే మళ్ళీ టెట్ మార్క్స్ యాడ్ చేసి మెరిట్ లిస్ట్ తయారు చేయాలి కదా సార్. ప్రస్తుతానికి అయితే వాటికి సంబంధించిన డేట్స్ పర్టికులర్ గా సో ఈ డేట్ లో జరుగుతుంది అనేది అయితే డేట్స్ లేవు సార్ మా దగ్గర. బట్ ప్రాసెస్ మంత్ ఎండింగ్ లోపు కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సార్. ఆ దిశగా చేస్తున్నారు. ఓకే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.